నన్ను పేరు పెట్టి పిలుస్తున్నావేంటి? అసలు నువ్వు నన్ను పేరు పెట్టి పిలిచినంత అర్హత నీకు ఉందా? అని కనకంతో రుద్రాణి అంటూ ఉంటుంది. ఆ మాటలకి నేను చెప్తా సమాధానం అని చెప్పి ఇక స్వప్న నోరు ఆపేసి కనకమైతే ఇలా అంటూ ఉంటుంది. నేను రుద్రాణి గారు అని నువ్వు చచ్చిపోయినంత వరకు కూడా పిలవను. నిన్ను రుద్రాణినే అని పిలుస్తాను. ఏం చేస్తావు? నువ్వేంటి దుగ్గరాల ఫ్యామిలీని ఉద్ధరించిందని అనుకుంటున్నావా ఏంటా? పెద్ద కార్యకర్తలా మాట్లాడుతున్నావు. ఆ ధాన్యలక్ష్మి గారు, మీరు, అనామిక కలిపి నా కూతురు మీద వేసిన నిందలన్నిటికీ ఊకొట్టిన జనాల్ని అనుకున్నావా? వాళ్ళందరికీ సమాధానం చెప్పడానికే ఉన్నాను నేను. మీరు నోళ్ళు మూయిస్తే ఆటోమేటిక్గా అందరి నోళ్ళు మూయించడం అవుతుంది అని చెప్పి అంటూ ఉంటుంది. ఆ మాటలకి పొగరుగా కావ్య అయితే రుద్రాని కాసి చూస్తూ ఉంటుంది. ఇక కనకం అయితే కళ్యాణ్ దగ్గరికి వెళ్ళి, మీరు చాలా మంచివాళ్ళు, గొప్పవారు, భావాలు బాగా తెలిసిన వాళ్ళు కాబట్టి మీరు దయచేసి ఈ పెళ్ళికి రాకుండా ఉంటేనే మంచిది. ఇలా చెప్తున్నానని మీరు ఏమి అనుకోకండి. అక్కడ మళ్ళీ సమస్యలు ఎక్కువ అవ్వడం నాకు ఇష్టం లేదు. నా కూతురి పెళ్ళి ప్రశాంతంగా ఏ సమస్యలు లేకుండా జరగడమే నాకు కావాలి అని అంటూ ఉంటుంది కనకం. ఆ మాటలకి బామ్మ అందరూ అయితే షాక్ అయ్యి అలా చూస్తూ ఉంటారు. దయచేసి మీరు ఆ పెళ్ళికి రాకపోవడమే నాకు కావాలి. అంతకు మించి ఇంకేం వద్దు. అంతకు మించి మీ నుంచి నేనేమీ కోరుకోను అని కనకం పద్ధతిగా చెప్తూ ఉంటుంది కళ్యాణ్కి. ఆ మాటలకి స్వప్న, కావ్య అందరూ షాక్ అయ్యి అలా చూస్తూ ఉంటారు. ఇక బామ్మ వాళ్ళు కూడా సరే రాడులే అని అయితే చెప్తూ ఉంటారు.